స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎట్లా అంటే మనం సిపిఆర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ బోన్ ఉంటుంది, ఇక్కడ తీసుకోండి, మన పొట్టకి ఛాతీకి మధ్యలో కింద ఒకటి ఉంటుంది కదా బోన్, ఏదైతే బోన్ తగులుతుందో ఆ కింద పోర్షన్ లో చేయాలి. ఇక్కడ మనం చేయాల్సి వస్తుంది. అది కూడా ఎన్ని చేయాలి, నిమిషానికి 120 కంప్రెషన్స్ చేయాలి. కంప్రెషన్ అంటే ఉత్తరం 120 చేయాలి, అంటే సెకండ్కి 2 చేయాలి. ఈ ఒకటే కాకుండా ఏంటంటే ఫస్ట్ మనం ఇంకోటి ఏం చూసుకోవాలంటే నోట్లో ఏమైనా ఒక్కొక్కసారి ఏమవుతుంది, నాలుగు అడ్డం ఉంటుంది, ఆ 4 అడ్డం ముందర చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమంది తింటా ఉంటారు సడన్ గా ఒక మటన్ ముక్కను, లేకపోతే కొంతమంది ఏమైతే గురుకుల పిల్లలు చూసాం మనం, ఒక ఎగ్ సగం సగం మింగపోయి మొత్తం గొంతులో ఇరుక్కుంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఇట్లా బ్రెత్ చేసి ఊపిరి ఇస్తే ఏమవుతుంది, అది ఇంకా లోపలికి వెళ్తుంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఇట్లా సిపిఆర్ చేసి ఇట్లా మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇచ్చింది అనుకోండి, ఏదైనా గొంతులో ఎక్కువ ఉంటే అది ఇంకా లోపలికి వెళ్తుంది. సో మనమే చంపేసినట్టు అవుతుంది. సో అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. నాడి ఉందో లేదో చూసుకోవాలి, రెస్పిరేషన్ ఉందో లేదో చూసుకోవాలి, కాన్షియస్ ఉండడం లేదో చూడాలి, నోట్లో ఏముందో చూడాలి. ఎందుకంటే నోట్లో ఉంది మిస్ అయింది అనుకోండి, అది ఇంకా డేంజర్. కొంతమంది ఏంటంటే అది ఇక్కడ తెలుస్తుంది, మనం చూస్తే ఇట్లా మీరు ఎక్స్టెండ్ చేస్తే క్లియర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ దాకా కనిపిస్తుంది, మేజర్ వెజల్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళిన సపోజ్ కొంతమంది ఏం చేస్తారు, ఆ బెరిడాలు ఉంటాయి, నట్లో బోల్ట్లో లోపలికి మింగిన అనుకోండి, అది తెలిసే అవకాశం లేదు. కానీ ఏంటంటే మనము ఈ బేసిక్ సిపిఆర్ అయితే మనం చేయాలి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఇరుక్కుంటే ఏంటంటే కొంచెం పేషెంట్ తగ్గుతూ ఉంటాడు, కాన్షియస్నెస్ అని ఉంటుంది. ఒక చిన్న లోపలికి వెళ్ళాయి అనుకోండి చచ్చిపోరు కదా, కాఫ్ తగ్గుతూ ఉంటారు. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము ఈ కంప్రెషన్స్ అనేది ఇవ్వాలి. ఈ కంప్రెషన్స్ ఏంటంటే మనకు ఎక్కువ శాతం మనకు రైట్ హ్యాండ్ డామినెంట్ హ్యాండ్ ఉంటుంది, ఈ చెయ్యిని కింద పెట్టాలి ఇట్లా. యాక్చువల్ ఏంటంటే ఇది మనం గ్రౌండ్ లో నేల మీద చేయాలి. మనకు ఆ సపోర్ట్ ఉంటుంది, ఈ టేబుల్ అంతా సపోర్ట్ ఉంటుంది. నేల మీద తీస్తే భూమి మీద తీస్తే మంచిగా సపోర్ట్ చేస్తారు, బాడీ దానికి ఆనుకొని ఉంటుంది, అంతకంటే పెద్ద సపోర్ట్ ఏమి ఉండదు. ఈ టేబుల్ అనేది ఏంటంటే జస్ట్ డెమాన్స్ట్రేషన్. ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే నా చెయ్యి రైట్ హ్యాండ్ ఇక్కడ చూడండి, బోన్ చెప్పినట్టు ఇక్కడ పెట్టాలి. ఈ హ్యాండ్ కిందకు ఉండాలి. ఇది ఇట్లా ఇంటర్లాకింగ్ అంటారు ఫింగర్స్. ఈ ఫింగర్స్ అనేవి ఇంటర్లాకింగ్ చేయాలి. ఇట్లా అయిన తర్వాత ఇట్లా పెట్టిన తర్వాత ఈ ఎల్బో స్ట్రైట్ ఉండాలి. ఈ బెండ్ చేసిన అనుకోండి మీకు ఎఫెక్టివ్ యాక్సిస్ కింద ప్రెషర్ రాదు. సో ఇట్లా చేసిన తర్వాత ఏంటంటే మనం ఇట్లా ప్రెస్ చేయాలి. ఎట్లా సెకండ్కి 2 సార్లు, సో నిమిషానికి 120 సార్లు. ఇట్లా బెండ్ చేయాలి, ఇట్లా ఇంచు చేయాలి. సో ఇట్లా 30 చేసిన తర్వాత 2 నోట్లో మౌత్ టు మౌత్ బ్రీదింగ్ చేయాలి. కానీ మనకు డౌట్ రావచ్చు, వాడికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే ఇట్లా మనకు అనుమానం వస్తుంది కదా, కొంచెం అగ్లీగా ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి నోట్లో నీట్నెస్ చెప్పలేము కదా, అట్టి ఓరల్ హైజీన్ మంచిగా లేకపోతే ఏం చేయాలి, ఒక కర్చీఫ్ పెట్టుకొని చేయవచ్చు. కానీ మౌత్ టు మౌత్ బ్రీదింగ్ బెస్ట్. తర్వాత కర్చీఫ్ పెట్టుకొని చేయొచ్చు. ఎవరైనా హాస్పిటల్ దగ్గర అనుకోండి, ఆంబూ బ్యాగ్స్ అని ఉంటాయి, ఇట్లా ఆంబూ వెంటిలేషన్ కూడా చేయొచ్చు, హాస్పిటల్ దగ్గర ఉంటాయి. సో ఇది మనకు డౌట్ ఎంతసేపు చేయొచ్చు అని మీ ఓపుకున్నంత వరకు చేయాలి. ఎందుకంటే మీరు కరెక్ట్ గా చేశారనుకోండి, మీరు 5-6 మినిట్స్ కంటే ఎక్కువ సిపిఆర్ చేయరాదు. ఎందుకంటే అంత బలం అనేది మనం పడుతుంది, మన బాడీ పైన బాగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఎప్పుడు కూడా ఒకరు చేయదు, ఇంకొక పర్సన్ ని రమ్మనాలి. ఇవన్నీ చేస్తున్నా ఏంటంటే మనం 108 కాల్ చేయాలి. మీరు ఎంతసేపు పని చేస్తారు, ప్లస్ దీంతోనే మీరు బతికిస్తామన్నది లేదు కదా, హాస్పిటల్ రీచ్ అయ్యేటట్టు చేయగలుగుతాం. అందుకోసమే ఎవరైనా ఒకరిని పిలవాలి, ఒక పర్సన్ సహాయం తెచ్చుకోవాలి. మీరు అయిపోయిన తర్వాత వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయాలంటే అందరు ట్రైనింగ్ కావాలి. ప్లస్ సైమల్టేనియస్ ఏంటంటే మనం 108 కూడా కాల్ చేయాలి. ఎందుకంటే మీరు ఇది అయిపోయే లోపల 108 రావాలి, అవి వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. సో అట్లా చేస్తే ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 మందిలో 6 నుంచి 8 మంది దాకా హాస్పిటల్ రీచ్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయడం, వెంటిలేటర్ కనెక్ట్ చేయడం, యాంజియోగ్రామ్, స్టెంట్ చేయడం, పీటీసీ, బైపాస్ వాళ్ళు చేసుకుంటాం, మనకు అవకాశం రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్యానిక్ కావద్దు, సరౌండింగ్స్ అనేది చూసుకోవాలి, నోట్లు ఏముందో చూసుకోవాలి, తర్వాత ఊపిరి తీస్తున్నాడో లేదో చెక్ చేసుకోవాలి, పల్స్ ఉందో లేదో చూడాలి, తర్వాత చుట్టుపక్కల ఏమైనా డేంజరస్ సర్కమ్స్టెన్సెస్ చూసుకోవాలి. తర్వాత ఈ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. 30 బ్రెత్స్, 30 సిపిఆర్స్,
30 కంప్రెషన్స్ 2 బ్రెత్స్ ఇవ్వాలి. అట్లా 5-6 మినిట్స్ వరకు ఇస్తే ఈ లోపల వేరే వాళ్ళన్నా సహాయం చేయాలి. అంబులెన్స్ వచ్చిన తర్వాత మనం చేసుకోవచ్చు మన ఓపిక. లేకపోతే ఓసారి ఏమైతే మీకు 20 నిమిషాలు అయింది, మీరంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇంకా మీరు చేయలేదు కదా. మనము ఎఫెక్టివ్గా చేయాలి సిపిఆర్ అనేది. ఏదో మనం ఇట్లా మసాజ్ చేసినట్టు అట్లా చేస్తే అది వేస్ట్ అవుతుంది. మనం తీసేది మసాజ్ కాదు, బాడీ పనులు చేసేసి హార్ట్ అనేది బ్లడ్ అనేది బయటికి రావాలి. అంటే మీరు ప్రెస్ చేయడం వల్ల ఈ బ్లడ్ అనేది బయటికి రావాలి, వస్తేనే అన్ని అవయవాలు యాక్టివేట్ అవుతాయి. సో ఇప్పుడు ఇది మెయిన్ సిపిఆర్. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా? రండి రండి, ఎవరైనా రావచ్చాము. మీకు అది ప్రాక్టీస్ చేస్తే మీకు బయట చేస్తే వేరే వాళ్ళు ఎవరైనా మీ ముందు పడిపోతే మీరు సహాయం చేయొచ్చు కదా. రండి, కనీసం హాస్పిటల్ దాకా రీచ్ అయ్యేటట్టు ఉంటుంది కదా. కొంచెం నేర్చుకున్నా కొంచెం యూజ్ అవుతుంది కదా. సార్ చూపిస్తారు, అట్లా వేయండి. ఇక్కడ సెంటర్ గోల్ ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ ఇట్లయినా చేసుకోవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ దాన్ని పెట్టారు పైన. ఈ రెండు పెట్టండి గట్టిగా. ఇది రెండే కావాలి బయట ఒక్క నిమిషం కింద కింద ఇక్కడ కింద కింద చేసినప్పుడు బలం వస్తుంది. మోకాళ్ళ మీద నిల్చోండి, మోకాళ్ళ మీద అట్లా కాదు, అట్లా ఇట్లా 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 మంచిగా మొక్కల మీద మంచిగా కూర్చోండి. మంచిగా మీకు కొంచెం లెఫ్ట్ సైడ్ చేయండి. ఇది ఉండాలి, అదే ప్రెజర్ చేయాలి. నొక్కండి గట్టిగా. నిమిషానికి 120 సార్లు నొక్కాలి, సెకండ్కి 2 సార్లు ఇంకా గట్టిగా. కొంచెం అంటే ఒక్కొక్కసారి మనం గట్టిగా చేస్తే రిబ్స్ ఇరిగిపోతాయి, తిరిగే అవకాశం ఉంది. తిరిగినా మనకు టెన్షన్ లేదు, ఎందుకంటే ప్రాణం నిలబడాలి కదా. బోన్ వెళ్తే బోన్ తెచ్చుకోవచ్చు, ప్రాణం పోతే ఎక్కడ చిన్నపిల్లలు వేరే, అవి వేరే ఉంటాయి. అవి ఫింగర్స్ తో ఫింగర్తోనే సింగిల్ 2 ఫింగర్స్. లైట్ రావాలి, బ్యాటరీస్ వస్తున్నాయి. లైట్ వస్తుంది అన్నట్టు. అక్కడ లైట్ రావాలి, లైట్ వస్తుంది. అంటే మీరు అంత బలంగా ఆ బలంతో చేయాలి. మీరు ఒకసారి చూడండి, అట్లా గట్టి కొట్టండి, మీకు లైట్ వెలగాలి.